కన్నప్ప అనే ఒక స్టోరీని అటెంప్ట్ చేయాలని అనిపించిందన్న, దట్ ఓన్ ప్రొడక్షన్. అదే ఓన్ ప్రొడక్షన్ ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ పెట్టుకుని నా పైన ఎవడు బయట వాళ్ళ సినిమా తీరు కాబట్టి ఇది రియాలిటీ, ఇది రియలైజేషన్, ఇది రియలైజేషన్. దీనికి మాత్రం ఖచ్చితంగా వినే విధంగా వేస్తాడు రా. Get ready for war. గ్రీక్ గాడ్ మాకు ఉన్నాడు గ్రీకు నగజ్జ. అట్లా కరెక్ట్ పెట్టవరా? ఎవరు కరెక్ట్ పెట్టావరా? నాకు కరెక్ట్ గా ఆపేవని చెప్పాలి. దీనికి నాకు ఏ సంబంధం లేదు. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కరెక్ట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే మీమ్ రియాక్షన్. కొన్ని ఫన్నీ మీమ్స్ ఉన్నాయి, వాటితో పాటు వార్ 2 టీజర్ రిలీజ్ అయింది, అవి కూడా చూసేద్దాం. అండ్ ఆల్సో హ్యాపీ బర్త్డే టు జూనియర్ ఎన్టీఆర్ గారు. కాకపోతే ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి హ్యాపీ బర్త్డే అయిపోయి 2-3 రోజులు అయిపోయి ఉంటది. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే తారకన్న, ఎన్టీఆర్ అన్న. ఇంకో విషయం, కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చుండి మన వీడియోస్ కనుక చూస్తుంటే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. మీరు పెట్టే ప్రతి కామెంట్, మీరు కొట్టే ప్రతి లైక్ మా వీడియోకి బూస్ట్ ఇస్తుంది. సో బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. అందుకే మీరు బూస్ట్ ఇవ్వడానికి ఎక్కువ ట్రై చేయండి. కూడా గైస్ యాక్చువల్లీ చెప్పాలంటే మోటివేషన్ రావట్లేదు చేయడానికి. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకైతే రావట్లేదు. ఎందుకంటే మేము ఎంత చేస్తున్నా యూట్యూబ్ కూడా అక్కడి వరకే పెడుతున్నాడు మమ్మల్ని. సో నాకు బూతులు వచ్చేస్తున్నాయి వీడియో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అయినా సరే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దామని మా కోసం మీకోసం ఏదో ట్రై చేస్తున్నాం. ఏదో చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్సో కొద్దిగా వైడ్ రేంజ్ స్ప్రెడ్ చేయండి. సో దట్ మాతో పాటు మీరు కూడా ఒక ఫ్యామిలీలో అలా గ్రో అవుదాం, ముందుకు వెళ్దాం అలా మెల్లమెల్లగా. అర్థమైంది కదా మా బాధ, మా కష్టం. ప్రీవియస్ కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారు కదా, డన్ 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 డన్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం. పంది తరలోడా ఫస్ట్ మనం మనోజన్తో స్టార్ట్ చేద్దాం. కన్నప్ప అనే ఒక స్టోరీని అటెంప్ట్ చేయాలని అనిపించిందన్న, దట్ ఓన్ ప్రొడక్షన్. అదే ఓన్ ప్రొడక్షన్ ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ పెట్టుకుని నా పైన ఎవడు బయట వాళ్ళ సినిమా తీరు కాబట్టి ఇది రియాలిటీ, ఇది రియలైజేషన్, రియలైజేషన్, రియాలిటీ కమ్ రియలైజేషన్. అది కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. నిలబెట్టి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే రియల్లీ సార్, యూఆర్ రియల్లీ గ్రేట్ సార్. అరే ఏ హీరో రా ప్రొడ్యూసర్ కాల్ మీద పడతాడు? అలా అని కాదు కానీ హీఈస్ హంబుల్. అదే అంటున్నాను. ఇప్పుడు నువ్వు ఎవరైనా సరే ప్రొడ్యూసర్ కాల్ మీద పడిపోయి దండం పెట్టి, ఒరే రేంజ్ ఉందిరా. ఇప్పుడు మనోజానికి ఒక రేంజ్ ఉంది, చెయ్యవసరం లేదు అలాగా. వాళ్ళ ముగ్గురికి సెన్స్ లేదు, ఈయన సెన్సిబుల్. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. అందుకే రాడ్ దింపిన మనోజ్. శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగా మా డైరెక్టర్ గారి రూపంలోనో, ప్రొడ్యూసర్ గారి రూపంలోనో, మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు. అసలు నాకైతే స్పీచ్ మ్యాన్ అనిపించింది. నాకు మంచి ఎమోషనల్ గా ఇచ్చాడు. అబ్జర్వ్ చేస్తున్నా నేను. నారా రోహిత్ కే మనోజ్ అన్న బీలెక్ నవ్వుకుంటున్నావు కదరా నువ్వు. సో అన్న ట్రైలర్ చూసాం, బాగుంది. నీ కంబ్యాక్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అప్పుడు మాస్, ఎందుకంటే నాకున్న ఫాలోయింగ్ మంచి మాస్. సో మాస్ వాడు ఈయనకి ఫాలోయింగ్ ఉందా? ఫస్ట్ మాస్ 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 ఎందుకంటే ఇప్పుడు నేను మాస్, నా ఫ్యాన్స్ అందరూ మంచి మాస్ బేస్, నేనేమో మంచి హుడీలు వేసుకొని మాస్. ఈయన కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలరా. మాస్ స్టైలిష్ టీ షర్ట్లు వేసుకొని వస్తుంటే వాళ్ళు ఎక్కడో సింక్ అవ్వట్లేదేమో ఇలాంటి. కానీ అలా అని చెప్పి నేను ఫోర్స్ఫుల్ గా చేయను కూడా సార్. అసలు నువ్వు చెయ్యవన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. యమ్మీ సైలెంట్ ఇన్ మాస్ సరిపోయింది అంటే ఓకే. సినిమా చూసేది మనోజన్ కోసం. ఎస్ అఫ్ కోర్స్, ఈసారైనా మీ లక్ పరీక్షించుకోండి. మనోజన్ ఉన్నాడు కాబట్టి కలెక్షన్స్ వచ్చేస్తాయి మీకు ఎలాగైనా, నాకు తెలిసి. అదే కదా ప్లాన్ మీది. మా తెలుసులే దొంగ గారు. కొంతమంది క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా బాయ్కట్ విష్ణు మా మీదే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మీ హిందూ మతంలో కూడా చాలా బొక్కలు ఉంటాయి అవన్నీ. అదే నాకు కూడా చాలా సార్లు డౌట్ వచ్చిందిరా, ఎందుకు కావాలనే
కొడతాడని. మీరు ఎందుకు తీయట్లేదు అని చెప్పి ఒక ట్రోలింగ్ జరుగుతుందండి. దాని మీద మీ వివరణ ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఏంటి సార్? అదే ఏదైనా సరే అది వెరీ క్లియర్ అండి. అది వాంటెడ్లీ చేసింది కాదు, అందులో దేవుళ్ళని చేసింది అసలు కాదు. అది ఏంటంటే మనం యూట్యూబ్లో ఇట్లో చూస్తూ ఉంటాం. అది ముందు సినిమా, యాక్చువల్లీ ఈ సినిమాది కాదు. అది ఇప్పుడు తీసుకొచ్చారు. చెప్పేస్తున్నాడు అన్న. చూడండి, ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇస్తున్నారు అటు ఇటు మారేవనుకో మొత్తానికి పారామస్తాన్లో పోతావు. గొర్రెనాయాల ఆ పాపని ఇటు పంపుడి ఏ తండ్రి కూడా ఉన్నాడు. అంటే ఇది ఫేక్ పాస్టర్స్ కి అంకితం. గొర్రె అంటే కోపం వస్తుంది ఈ గొర్రెగాళ్ళకి. మరి అంతేగా. నాగన్ సార్ ఓన్లీ హీరో డోంట్ హ్యావ్ 100 crores. డేటింగ్ ఎందుకు అందరూ వెళ్ళి అతని మీద వాళ్తారు? 100 మందికి అతను సమానం కావచ్చు, కానీ మా దగ్గర ఉన్న ముఖ్యమైన ఒకటి అతని దగ్గర లేదే. 100 crores. అరే యాప్ట్. అయినా నెక్స్ట్ దానికి 100 crore క్లబ్ లోకి వెళ్ళిపోతాడు లేరా, సమాధానం ఇస్తాడులే. ఏది కూలీ తెలుగు సినిమా కూలీ నెంబర్ 1 బైలింగ్వల్ కదా. బైలింగ్వల్ అయినా అందులో యాంటాగనిస్ట్ కాబట్టి మేబీ కలెక్షన్ లిస్ట్ లో రాకపోవచ్చు. ఎలా అయినా నాగార్జున ఉన్నాడు, సినిమా ఆడింది అంతే. అది యాంటాగనిస్టా ప్రొటాగనిస్టా లేకపోతే ఇలా ఉండవు మనకి. కుబేరాలో కూడా ఉన్నాడా? కుబేరాలో కూడా ఉన్నాడుగా ధనుష్ తో. కాంట్రవర్సీలో తప్పేమది. ఇది ఎవరు కమెంట్ చేయండి. ఇది ఎవరు కామెంట్ చేయండి. When was the first time you got drunk? బేసిక్ గా నాకు వచ్చిన టాలెంట్ తో నేను కాంటెంట్ చేస్తే మీరు ఎలాగో వ్యూస్ ఇవ్వలేదు. అదే కాంట్రవర్షియల్ టాపిక్ గురించి నేను రియాక్ట్ అయితే 1 million వ్యూస్ ఇన్ 1 day. టీమ్ ఒక క్వశ్చన్ అడగమంటున్నారు సార్. గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. బ్రాండ్స్ యు హావ్ ట్రైడ్. బేసిక్ గా నాకు టాపిక్ గురించి ఏమీ తెలియదు, అయినా దాని గురించి నేను గంట సేపు సొల్లు మాట్లాడతాను. ఎందుకంటే నేను ఏం మాట్లాడినా వినే జనాలు ఉన్నారు కాబట్టి. గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. ఎనీ వియర్డ్ డ్రగ్ స్టోరీస్? మీరు వచ్చినప్పటి నుంచి ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. గూస్ బంప్స్ వస్తున్నాయేమో. ఎక్కువసార్లు మాట్లాడతాడు రా గూస్ బంప్స్ వస్తున్నాయని. రాటాక్స్ విత్ వీకే కదా, ఏమో పర్మిట్ రూమ్ లేదురా. రాటాక్స్ విత్ వీకే ఒకటి, ఏజుడ్ పర్మిట్ రూమ్, ముగ్గురిని వేసాడు. అక్కడ పెట్టుకుని ఉంటాడు కదా. ఏంట్రా అంత డైరెక్ట్ గా వేసుకున్నారు? నాకు ఆ గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ అన్నది మాత్రం బాగా నచ్చింది. ఏజుడ్ రియాలిటీ చెప్పాడు రా. మై ఫ్రెండ్ ఆఫ్టర్ బయింగ్ దిస్ జాకీ అండర్వేర్స్. మాటల్లో ఇంత అహంకారం. అహంకారం కాదు ధైర్యం, చేతుల్లో బలుపు. బలుపు కాదు బలం. ఇంత చెడ్డవాడిలా మారిపోతావు అనుకోలేదు. సుమతి ఐ యామ్ నాట్ బ్యాడ్, సుమతి ఐ యామ్ నాట్ మ్యాడ్, ఐ యామ్ జస్ట్ రిచ్. అదైతే నేను రిచ్. నేను ఇంకా సూపర్ రిచ్, ఎప్పుడు నుండో వాడుతున్నాను. బావా స్టఫ్ తిను బావా. స్టఫ్ తినాలి. స్టఫ్ ఏమిటి బా ఏమైందని మళ్ళీ నన్ను అడుగుతావేంటి? ఎదిగే పోరగాళ్ళకి ఆ బీర్లేంటి, చిన్నపిల్లలాగా ఆడంగోళ్ళలాగా బీజర్లేంటి? రేపొద్దున మీరు కూడా బీజర్గా అలవాటు పడి ముందు మానేస్తే నన్ను కూడా మానేమంటావా? సిట్టింగ్కి 100 రూపాయలు వేయడం చేత కాదు గానీ మళ్ళీ స్టఫ్ తిను బావా అంట. స్టఫ్ తిను అంటే ప్రశ్నరాడు ఏదో కక్కుర్తి పడ్డాడు. నీకేమైంది? తాగబోతే కదా, అడగాలి కదా ఏంటి ఆ బీజర్లని. ఇంకా బెల్లం కొట్టరా చూతారంటే వెళ్ళి మ్యాథ్స్ పడరా. చాలా బాగుంది, చాలా బాగా మంగపతి లంగపతి. ఐ డోంట్ సింగ్ సో లంగపతి, ఇట్స్ దంగపతి. అదే డ్రంకర్ పతి, డ్రంకన్ పతి. దారుణం, మహా దారుణం ఇది. పచ్చళ్ళతో మొదలుపెట్టి ఏం లెవెల్ అనుభవిస్తున్నావురా పరమానందం. మొత్తానికి కలిపి మేమర్స్, ట్రోలర్స్, రోస్టర్స్ ఇలా అందరూ కలిపి తీసుకెళ్లి మంచిగా ఒక సీట్ లో కూర్చోబెట్టారు కదా. ఓకే, వేస్ట్ ఫెలోస్. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ. అరే ఇది ఆవిడ చూడరా, మేము మీటూ మేమర్స్. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? వెళ్ళి ఆమె పికిల్స్ నాకండి. ఎనివే అక్కడైనా కొంచెం అదే నోటితో తగ్గించుకొని పని కాదనిపిస్తుంది. ఎలాగైనా మీ అన్ని తోడున్నాడు కదా నీకు. దొంగ హూక్ అన్ని ఒకటి తోడున్నాడు కదా. వాడికి పునరావాసం.
ఎన్టీఆర్ అనొచ్చు. నాకు వనవాసం ఆ కార్యక్రమాలన్నీ వనవాసం ఆస్కర్ వాడికి హైదరాబాద్ లో డిస్కో, నాకు కోతల వలస డాన్స్. మధ్యలో ఒకడు వస్తాడు చూడు, వాడికి బర్గర్లు పిజ్జాలు, నాకు వేర్లు దుంపలు. ఎవరు గట్టి చేశాడ్రా బాబు. నరకం చూపించాడని కొయ్య భాషలో చెప్పారు. ఆడకు అలవాటు అయిపోయింది. అది బాసింగ్ చేశారా? నో ఆఫెన్స్, జస్ట్ ఫర్ ఫన్ గైస్. ఫన్ తీసుకోండి గైస్, అంతేగాని ఎందుకు మనకి ఫ్యాన్ వార్లు చెప్పండి. అదే కదా, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో అన్నట్టు ఉంటది. నా స్టైలే వేరు, తెలుగు వీరలేవరా జివ్వుమణిలాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్ తో పాటు. ఒరే మాయా, వీడికి జుమ్మంది నాలో. బ్రో ఐ కెన్ పర్సనల్లీ ఫీల్, నీకు షాక్ కొట్టిన తర్వాత నాకు నొప్పి వచ్చినట్టు అనిపించింది బ్రో నిజంగా. గైస్ చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి బొక్కల్లోకి వెళ్ళి వేస్తున్నప్పుడు. ఎక్కడ పడితే అక్కడ జిప్ లిప్ట్ అలాగే ఉంటది. మరి దట్ సాల్ట్ వాటర్ కదా, సాల్ట్ వాటర్ నీకు తెలుసు. క్లోరైడ్. వైద్య శాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయం. అరే ఎలా నించోబెట్టాడు చూసావా? ఆత్మరక్షణ కళ యందు ప్రధానమైన కళరి విద్య దృష్టి వశీకరణలోను. ఏదైనా మన వాళ్ళు ఇండియన్స్, ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగ్నెస్. అదర్స్ లైఫ్ మై లైఫ్ బి లైక్. అందుకనే ఇది ఆడే ఫార్వర్డ్ చేశాడు గైస్. నాకు సింగిల్ సంతకాయ బాధలండి, ఏం చెప్తావు ఇంకా. ఖచ్చితంగా దీనికి మాత్రం ఖచ్చితంగా వినే విధంగా వేస్తాడు రా. బానే యాంటిసిపేట్ చేసావరా, బానే క్యాలిక్యులేట్ చేసావు. అయితే చూస్తే అర్థమైపోతుంది కదా, నువ్వే క్రియేట్ చేసావు. మేము ఫేమస్ కదరా అమ్మాయి అది. టీజర్ చాలా బాగుందంటరా గైస్, మేము నిజంగా చూడలేదు టీజర్. మీరంతా నమ్మనన్నా అది నిజం. ఇంకేం చేయలేం. అక్కడక్కడ మధ్యలో మ్యూట్లు వస్తుంటాయి, సహించండి భరించండి. కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఏంటి దేవరా పెట్టో? దేవరా కాదురా నీ గోసి. ఎన్టీఆర్ అన్న వాయిస్ బేస్ అలానే వస్తుంది. మరి మీకు అనిపించలేదా? నిజం చెప్పు, నిజం చెప్పు. ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే, కానీ ఇప్పుడు కాదు. నువ్వే కానీ ఇప్పుడు కాదని అంటే మాయా ఎన్టీఆరా? ఇప్పుడు తెలుసుకుంటావు. అమ్మ షార్ట్ బాల్. గెట్ రెడీ ఫర్ వార్. ఏదైనా గ్రీక్ వీరుడు కదా, గ్రీక్ గాడ్. మాకు ఉన్నాడు గ్రీక్ వీరుడు నగజ్జ. సినిమాకి హ్యాండ్ ఎంత చేసేస్తున్నాడు అంటే సల్మాన్ ఖాన్ కి ఇంత విఎఫ్ఎక్స్ లో పెడతారా హ్యాండ్, సల్మాన్ ఖాన్ మించి కొంచెం పెట్టారు అంతే. అది విఎఫ్ఎక్స్ ఏం కాదు బే, పందెం కాస్త విఎఫ్ఎక్స్ ఉంటది, ఎంతో కొంత యాడ్ చేస్తారు. వార్ లో నేను చూసా అది ఒరిజినల్. అరే మళ్ళీ దీనికి బీటీఎస్ ఇస్తాడు రా, వెయిట్ చేయాడు. అరే బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలాగుంటాయి తెలుసా? ఏమారా నేను ఈ బాలీవుడ్ వాళ్ళు నమ్మనా. గాయస్ నేను కరెక్ట్, సందీప్ గారు కరెక్ట్, కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అది విఎఫ్ఎక్స్ కాదు, కానీ బాగున్నాడు రా, ఆబ్వియస్ గా బాగుంటాడు.
నో నో కరెక్ట్ కాదు. అరే ఏంట్రా ఏటేటో తీసుకొస్తారు ఫ్లైట్లు. అట్లా కరెక్ట్ పెట్టవరా? ఎవరు కరెక్ట్ పెట్టావరా అని అనుకో, కరెక్ట్ గా ఆపేవని చెప్పాలి. దీనికి నాకు ఏ సంబంధం లేదు. బానే పాస్ చేసావు. నిజంగా సారీ. నైస్ కీరా, మై ఫేవరెట్. For the biggest. బా అరే భలే ఉన్నాడు రా. ఏం లుక్ రా నాయన. బాగుందా? లుక్ బాగుంది. అగ్రెసివ్ ఉంది కదా, సంథింగ్ ఫిషీ ఉంది ఈ సీన్ లో. ఎన్టీఆర్ చాలా కొత్తగా ఉన్నాడు ఏంటో మరి. మరి ఎక్కువ బ్లెమిష్ చేస్తున్నట్టు ఉన్నారు రా. నువ్వు ఇలాంటి ఫిరోషియస్ బ్లెమిష్ పదాలు వాడుకుంటే తెలుగులో చెప్పు. బ్లెమిష్ అంటే అదే రా, చూడు వివో ఫోన్లోని ఒప్పో ఫోన్లోని సెల్ఫీలు తీసుకుంటే వైట్ వైట్ పడతాము. అలాగంటవా? చెప్పాను కదా, ఈ బాలీవుడ్ వాళ్ళు నమ్మలేమరా బాబు. బా షార్ట్ బాగుంది. ఇద్దరికి ఫైట్ ఉందిరా. అందులో కూడా ఉంటది కదరా టైగర్ షరాఫ్ గడికి వీడికి. అవును, మా కొంప తీసి విలన్ కాదు కదా మనోడు. లేదు లేదు, నాకు తెలిసి అయితే కాదు. ఇద్దరు ఏజెంట్సే. మళ్ళీ కబీర్ రోగ్ ఏజెంట్ అయిపోతాడు. మన ఎన్టీఆర్ అన్నేమో మళ్ళీ కబీర్ నెత్తుక్కుంటూ వెళ్తాడు. దాని వెనకాల ఉన్న కారణం తెలుస్తుంది. అంటే వార్ రీమేక్ అంటున్నావా నువ్వు ఇది? మరి అంతేగా అంతేగా, వాళ్ళు అంతకు మించి ఇంకేం తీయలేరు. సినిమా ఒక ఆదిపురుష్ చూసాం, ఒక జంజీర్ చూసాం, ఇంకా రీసెంట్ ఇంకేం వచ్చాయి మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి బ్యాంగ్ పెట్టుకున్న వాళ్ళు. అంతేలే, ఈ రెండే చెప్పుకోగలం బాగా గట్టిగా. అంటే నేను ఓపెన్ గా చెప్పనా, వార్ 2 కి ఎందుకు వెళ్తాం తెలుసా? ఎన్టీఆర్ గురించి. ఈ స్పై యూనివర్స్ అంతా ఎందులోకి వస్తుంది రా. పఠాను, టైగర్ జిందా టైగర్, అవునవును అంతా ఎందులోకి వస్తుంది. నాకు వార్ 1 కూడా అంత ఎక్కలేదు. నేను చూసింది రితిక్ రోషన్ వల్లే. పఠాను అసలు ఎందుకు హిట్ అన్నారు, ఎందుకంత బ్లాక్ బస్టర్, ఎందుకంత బాలీవుడ్ లో అంత కలెక్ట్ చేస్తుందో నాకు అసలు అర్థం లేదు. నీకేంటి? నాకు అర్థం కాలేదు. వాళ్ళకే అర్థం అయ్యి ఉండదులే, ఏంటి సడన్ గా ఎవరికి అర్థం కాలేదు. కానీ ఏదో సర్లే షారుఖ్ ఖాన్ ఉన్నారు కదా. షారుఖ్ ఖాన్ మేబీ. వార్ 2 అయితే మరి మనోడు ఉన్నాడు కాబట్టి హిట్ అవ్వాలని కోరుకుంటున్నారా. ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను సార్. మీరైనా కొద్దిగా ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టారు కాబట్టి కొద్దిగా అంటే బాలీవుడ్ ని తిప్పేసి దాన్ని బి ముందు టీ పెట్టేసాను చాలు. ఆల్రెడీ అది కోలీవుడ్ అయిపోయింది కదా. తమిళ డైరెక్టర్లు అందరూ అక్కడే కదా మరి డైరెక్ట్ చేస్తున్నారు. కాలీవుడ్ కాదు అది, అప్పుడు కోలీవుడ్. కానీ మధ్యలో నాకు కీరా అద్వాని బాగుంది. క్యాక్ అంటే నాకు తెలిసినంత వరకు కియారాది ఇదే నాకు తెలిసి స్విమ్ సూట్ ఉన్న బికినీ అంటారులే ఎందుకు అనే. ఇంకా నేను స్విమ్ సూట్ అని అంటాను. అన్న రితిక్ రోషన్ ఉన్నాడు, ఎన్టీఆర్ అని అన్నాడు, ఒక్కసారి వచ్చి వెళ్ళిపోమ్మా అంటే మళ్ళీ ఒకసారి వచ్చి. గైస్ అందరూ ఫిక్స్ అయిపోండి, ఈ సినిమా బాలీవుడ్ సినిమా హీరో రితిక్ రోషనే, మర్చిపోకండి. మనోడు ఉంటాడు సినిమాలో అంతవరకే. ఎందుకంటే ఈ వార్ 1 వార్ 2 ఫ్రాంచైజ్ లో హీరో ఆయనే. మీరు ఎంత ఫెరోషియస్ గా ఎంత విరుచుకు పడిపోయినా మా కామెంట్స్ లో మాకు అనిపించింది ఇదే. అంతే. కానీ పెట్టండి, కామెంట్స్ పెట్టండి, లైక్స్ కొట్టండి. ఎందుకంటే సినిమా కాదు కదా, అంతే. అండ్ ఆల్సో ఈ వీడియో ఎక్కడి వరకు చూసి అందరూ మాతో నవ్వుకొని హ్యాపీగా నవ్వుకొని ఈ టీజర్ రియాక్షన్ కూడా మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. ఎస్, అలాగే షేర్ కూడా చేయండి. కామెంట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఇందాల మెన్షన్ చేసాం చూసారా, నేను కరెక్టా వాడు కరెక్టా అని, అది ఖచ్చితంగా మెన్షన్ చేసి పెట్టండి. అవును చెయ్యండి. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని దబి మనం గుద్దితే కొత్త కంటెంట్ మీ ఫోన్ లో వచ్చేస్తుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు డబా గనాట్స్. డన్.